హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి మనం షెడ్యూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ అనేక సవరణల ద్వారా అవి 12 షెడ్యూల్స్ గా మారాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు మరియు అధికార పరిధిని తెలుపుతుంది. రెండవ షెడ్యూల్ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్ల యొక్క జీతపత్యాలను గురించి తెలుపుతుంది. మూడవ షెడ్యూల్ మంత్రులు మరియు న్యాయమూర్తులు పదవీ స్వీకరణ సమయంలో చేసే ప్రమాణ స్వీకరణాలను గురించి తెలుపుతుంది. నాలుగవ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల గురించి తెలియజేస్తుంది. ఐదవ షెడ్యూల్ షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల గురించి తెలుపుతుంది. ఆరవ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలుపుతుంది. ఇక్కడ ఆరవ షెడ్యూల్ ను అమ్మేతిమ్మిగా గుర్తుపెట్టుకోండి, అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అని. ఏడవ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలుపుతుంది. ఎనిమిదవ షెడ్యూల్ భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలను గురించి తెలుపుతుంది. మొత్తం ఎన్ని అధికార భాషలు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలుపుతుంది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి తెలుపుతుంది. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల అధికారాలు మరియు బాధ్యతలను గురించి తెలుపుతుంది. ఇక 12వ షెడ్యూల్ మున్సిపాలిటీ అధికారుల బాధ్యతలను గురించి తెలుపుతుంది. ఒకసారి ఈ షెడ్యూల్స్ ను ఎలా గుర్తుపెట్టుకోవాలో మొదటి నుంచి చూద్దాం. మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు, రెండవ షెడ్యూల్ జీతపత్యాలు, మూడవ షెడ్యూల్ పదవీ స్వీకరణ, నాలుగవ షెడ్యూల్ రాజ్యసభ, ఐదవ షెడ్యూల్ షెడ్యూల్డ్ తెగలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఆరవ షెడ్యూల్ అమ్మేతిమ్మి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి రాష్ట్రాలు, ఏడవ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలు, ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషలు, తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలు, 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలను గురించి, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల యొక్క అధికారాలు మరియు వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.